హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పాటికి నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మేము ఫిజీ వెళ్ళాము అని షార్ట్ వీడియోస్లో పెట్టాను. చాలా మందికి ఫిజీ అనే ఒక కంట్రీ ఉందని కూడా తెలీదు అని చెప్పారు కమెంట్స్లో. బట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ అవర్ ట్రిప్ అండ్ హౌ వుడ్ ఐ రికమెండ్ దిస్. ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్. వెళ్ళిన సీజన్ అయితే మంచి సమ్మర్ స్టార్టింగ్. బట్ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, న్యూజిలాండ్ టు ఫిజీ ట్రావెల్ ఎలా ఉంటుంది, ఎస్పెషలీ విత్ ఎ కిడ్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి వాట్ టు కీప్ ఇన్ మైండ్ అనేది నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ప్లీజ్ వాచ్. మాకైతే ఫిజీలో ల్యాండ్ అయ్యేసరికి ఒక మినీ కల్చరల్ షాక్ లాగా ఉండింది. ఎందుకు అనేది జస్ట్ కీప్ వాచింగ్. మాకు న్యూజిలాండ్లో సెల్ఫ్ చెక్ ఇన్ ఫెసిలిటీ ఉంటుందండి. డైరెక్ట్గా పాస్పోర్ట్స్ని మనమే స్కాన్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ వెయిటింగ్ ఇన్ ద క్యూ. ఆ క్యూని స్కిప్ చేస్తేనే సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ జస్ట్ మన బోర్డింగ్ పాసెస్ అన్నీ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసేస్తే మళ్ళీ డెస్టినేషన్లో కలెక్ట్ చేసుకోవడమే. ఇట్స్ వెరీ సింపుల్. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినప్పటి నుండి మాట్లాడుతూ వ్లాగ్ చేద్దాం అనుకున్నా. బట్ వన్ థింగ్ ఐ డెంట్ రియలైజ్ ఇట్స్ అన్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. మార్నింగ్ 6కి ఫ్లైట్ అంటే 3కి అక్కడ ఉండాలి కదా. మేము మార్నింగ్ పర్సనే కాదు, ఎస్పెషలీ మీ అండ్ కిడ్తో మాకు నైట్ నిద్ర లేదు. అసలు మార్నింగ్ నేను ఎట్లా లేచి ఎంత డ్రౌజీగా స్టార్ట్ అయ్యానో నాకే తెలుసు. బట్ విత్ ద ట్రిప్ ఎక్సైట్మెంట్ ఎట్లనో ఐ మేడ్ ఇట్ టు ద ఎయిర్పోర్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విత్ న్యూజిలాండ్ ఎయిర్పోర్ట్స్ ఇస్ కిడ్ ఉన్నారు అనుకుంటే యూ విల్ హ్యావ్ ద షార్టెస్ట్ లైన్ అండ్ మంచిగా ప్రయారిటీ లైన్స్లో పంపించేస్తారు. డ్యూటీ ఫ్రీ సెక్షన్లో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ గేట్ దగ్గరికి వెళ్ళే గ్యాప్లో మా వాడికి మంచి ఎక్సైట్మెంట్ టాయ్ ఒకటి కనిపించింది. హీఈస్ సో హ్యాపీ. ఫస్ట్ టైం కదా వాడికి ఊహ తెలిసిన తర్వాత ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం. వాడైతే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు. అసలు అంత మార్నింగ్ లేచాను అనే మినిమం కన్సర్న్ కూడా లేదు వాడికి. అసలు ఆ జనాలు ఎక్కడికి వెళ్తున్నాం అనే డౌట్ కూడా లేదు. హీఈస్ జస్ట్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఇక్కడ మీరు చూసేది అంతా టైప్స్ ఆఫ్ హనీ ఇన్ న్యూజిలాండ్ హనీ ఈజ్ వెరీ ఫేమస్, మనకావ్ హనీ. అండ్ హియర్ వి ఆర్ ఇన్ ద ఫ్లైట్. ఇట్ వాస్ జస్ట్ ఎ 3 hour ఫ్లైట్ కాబట్టి అసలు జర్నీ అనిపించలేదు. అండ్ ల్యాండెడ్ ఇన్ నాండి ఎయిర్పోర్ట్. సో దేర్ యు గో. నాకైతే ఫస్ట్ ఆ ఫ్యాన్స్ వాడంతా మెస్మరైజ్ అయ్యి చూస్తుంటే చాలా నవ్వు వచ్చింది. మనకి ఫ్యాన్స్ ఆర్ ఎ వెరీ నార్మల్ థింగ్ ఇన్ ఇండియా, బట్ ఇక్కడ న్యూజిలాండ్లో ఉండవు. సో వాడికి అక్కడ ఫ్యాన్ చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అట్లా చూస్తూనే ఉన్నాడు ఎయిర్పోర్ట్లో ఉన్నంతసేపు. అండ్ దట్ ఎయిర్పోర్ట్ యాజ్ వెల్, ఇట్ డెంట్ ఫీల్ లైక్ అన్ ఎయిర్పోర్ట్ లైక్ హైదరాబాద్ ఆర్ ఆక్లాండ్ ఎయిర్పోర్ట్స్ చూసి ఇది చూస్తే ఇట్స్ ఎ వెరీ బేసిక్ మినిమల్ కైండ్ ఆఫ్ ఎ చిన్న ఎయిర్పోర్ట్. ఇమిగ్రేషన్ ప్రాసెస్ వాస్ క్వైట్ సీమ్లెస్. చాలా ఫాస్ట్గా అయిపోయింది. వీ వర్ జస్ట్ అవుట్ ఇన్ మేబీ 10-20 minutes. అక్కడ వీసా కూడా అవసరం లేదు. ఇట్స్ జస్ట్ అన్ ఆన్ అరైవల్ వీసా ఫర్ బోత్ ఇండియన్ అండ్ ద న్యూజిలాండ్ పాస్పోర్ట్స్. బిగ్ షాక్ అన్నాను కదా, ఇదే చూడండి. నాకైతే మినీ ఇండియాలో అడుగు పెట్టినట్టు అనిపించింది. దోస్ సిటీ రోడ్స్ అండ్ ద ట్రాఫిక్ అండ్ ద క్లైమేట్ ఎస్పెషల్లీ. ఆ వేడైతే నాకు లిటరల్లీ మన హైదరాబాద్లో ల్యాండ్ అయిన ఫీలింగే వచ్చింది. అండ్ చెట్లు కూడా మన అరటి తోటలు, కొబ్బరి చెట్లు అవన్నీ చూడగానే నాకు ఎందుకో ఇండియా వెళ్ళిన ఫీలింగ్లో ఉన్నాను. అండ్ హియర్ వీఆర్ అట్ ద రిసార్ట్ నుండి దట్ ఈస్ ద బీచ్ వ్యూ. నాకైతే ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ ఉన్న 4 days మంచిగా బై ద బీచ్ ఉంటామనే హ్యాపీనెస్ అయితే దట్స్ యాజ్ ఎ బీచ్ లవర్ నాకైతే జస్ట్ అలా రోజులు బీచ్ పక్కన ఎన్ని రోజులు ఉండమన్నా ఉంటాను. దట్ మచ్ హౌ ఐ లవ్ ద బీచ్. అండ్ అక్కడ అబ్జర్వ్ చేశారా, దెర్ ఆర్ సైన్ బోర్డ్స్. ఏ కంట్రీ ఎంత డిస్టెన్స్ అనేది మెన్షన్ చేశారు, ఏ డైరెక్షన్ అని కూడా. లాస్ ఏంజల్స్ ఇస్ అరౌండ్ 9,000 kilometers. అందుకేనేమో అమెరికన్స్ చాలా మంది కనిపించారు. ఎస్పెషలీ దట్ ట్రాపికల్ వెదర్కి ఇంకా చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళే వరకు మేము రియలైజ్ అవ్వలేదు ఫిజీ వాటర్ ఈజ్ యాక్చువల్లీ సంథింగ్ స్పెషల్ అని. అవి తాగుతుంటే కూడా ఒక కోకోనట్ వాటర్ ఫ్లేవర్లోనే ఉన్నాయి. మేబీ దట్ సాయిల్ ఎఫెక్ట్ ఆర్ వెదర్కి అట్లా ఉంటాయేమో. నాకైతే కొబ్బరి నీళ్ళు తాగుతున్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ లేవడం అండ్ ఫ్లైట్ జర్నీ ఏమో కానీ ఫుల్ ఆకలి మీద ఉన్నాం. సో రూమ్ చెక్ ఇన్ కూడా చేయకుండా ఫస్ట్ అసలు ఫుడ్ తిందామని వచ్చాము. బట్ వీ కెప్ట్ డ్రింకింగ్ దిస్ వాటర్ లైక్ క్రేజీ. నేను వాడు అయితే అసలు వాటర్ తాగుతూనే ఉన్నాం. ఫుడ్ ఏమో కానీ చిప్స్ అయితే ఫుల్గా లాగిచ్చాడు వీడు. ఇంట్లో సాస్ ఎప్పుడు ఇవ్వను. సో హీ డ్రాంక్ సాస్ లిటరల్లీ. లంచ్ చేశాక కూడా అక్కడ నుండి వెళ్ళబుద్ధి కాక అక్కడే నుంచి చూస్తూ ఉన్నాం బీచ్ని. అసలు ఆ వ్యూ నాకు ఎంత బాగా నచ్చిందంటే స్కై అండ్ బీచ్ ఆర్ జస్ట్ లైక్ క్లోనింగ్ ఈచ్ అదర్ అన్నట్టుంది. The ocean ends met the sky literally. చూసినంత దూరం ఓన్లీ వాటర్ అండ్ ద బ్లూ స్కైస్. ఇట్ ఈస్ సో గుడ్ టు వాచ్. కెమెరా can't do justice.
ఫైనల్లీ తిన్న గంటకి రెస్టారెంట్ నుండి ఫైనల్లీ కదిలి రూమ్కి స్టార్ట్ అయ్యాము. ఇట్స్ టైమ్ టు చెక్ ఇన్ అండ్ గెట్ టు ద మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అయితే రాడిసన్ బ్లూ. I would recommend it, but if you are looking for some budget friendly options, there are many other. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది there are many other good apartment style resorts కూడా అని. బట్ I just want to experience this one in all. ఇంకా రిసార్ట్ నుండి కదలకూడదు, we have to have everything అనేలాగా బుక్ చేసుకున్నాము. This includes like every facility, even kids కి కిండర్ గార్డెన్ కూడా ఉంది లోపల. They have a service. He is starting to say Fiji. Hello, welcome to my home for today. This is the kitchen. మంచిగా అన్ని ఇచ్చాడు, మైక్రోవేవ్, డిష్ వాషర్, ఫ్రిడ్జ్. ఓ కాఫీ క్యాప్సూల్స్ కూడా ఇచ్చాడు గుడ్డు, కాకపోతే మనం తాగమంతే. నైస్. ఓకే ఓకే, టీవీ ఉంది, రైమ్స్ చూస్తావా నువ్వు? The living room, dining room, and here comes the beautiful view. Okay, ever relax outar ikkada nuva? Is this yours? No. Bedroom. Ooh, fancy. Locker kuda ichcharu to keep safe. Nice. And here comes last but not the least, bathroom. Main bite restaurants or resorts vachinappudu first concern bathroom neat ga undali, and it does. So happy. Yay. ఏం చేస్తున్నావు? మ్యాగీ. అక్కి మ్యాగీ చేసుకుందాం. అక్కి వీళ్ళ వాటి కన్నా మన మ్యాగీ బెస్ట్. న్యూజిలాండ్ నుండి ఫిజీకి వచ్చి కూడా ఏం చేస్తున్నావు కిచెన్లో అనుకుంటున్నారా? ఇట్స్ మ్యాగీ బ్రో, మ్యాగీ. ఎస్, బీచ్ మ్యాగీ, ఇట్స్ అన్ ఎమోషన్. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా అంత గొప్పగా ఏం లేదు, సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ మ్యాగీ. ఆ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి మిడ్ నైట్ లేవడం కాదు కానీ రోజంతా మాకు డ్రౌజీగానే అనిపించింది. సో ఫుల్ పడుకున్నాము. లేచిన తర్వాత అలా మ్యాగీ చేసుకుని తిని ఇట్లా రిసెప్షన్ దగ్గరికి వచ్చాము. ఏమన్నా బెటర్ ఫుడ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయేమో ఎక్స్ప్లోర్ చేద్దామని. బట్ టు అవర్ సర్ప్రైజ్ ఆఫ్టర్నూన్ మేము తిన్న కైండ్ ఆఫ్ ఫుడే ఉంది అక్కడంతా కూడా. సో వీ డెంట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఎనీథింగ్ ఫర్ టుడే. సో రేపు చూద్దామని చెప్పి అలా బై ద బీచ్ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. గుచ్చి గుగ్గు ఎందుకంటున్నావు మళ్ళీ? ఈ బెడ్ సాఫ్టా హార్డా? ఏం చూస్తున్నావు సిద్ధును? అక్కి చీ, అక్కి చీ తీ. మీ నాన్నేమో రక్త చరిత్ర చూసాడు, నువ్వేమో బ్రష్ చేసుకో రాత్రి పూట. చింతా చేస్తున్నాడు అది కూడా. చీయడమ్మా, ఏడి గుచ్చి? గుచ్చి ఇంట్లో వదిలేసి వచ్చామా మనం? మామ దగ్గర ఉన్నాడా గుచ్చి? గుచ్చి నీకు వెకేషన్కి వస్తే కానీ గుచ్చి అనాలనిపించలేదా? అక్కి, డూ యూ మిస్ గుచ్చి? యా, చి నోట్లో బ్రష్ ది. చి చి చి. డే 2 ఇన్ ఫిజీ. ఆల్రెడీ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్. ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. హెడింగ్ అవుట్ టు బ్రేక్ఫాస్ట్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ బుఫే ఉందంట 10 o'clock వరకు. సో పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ విత్ ఎ వ్యూ. ఎక్కడికి వెళ్తున్నాం అక్కి మనం? ఏ ఉండరా, ఎక్కడికి వెళ్తున్నాం మనం? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ ఫ్రమ్ ద రిసార్ట్. సో ఏం ఆప్షన్స్ ఉంటాయో చూద్దామని వచ్చాము. యాజ్ ఇట్స్ అవర్ ఫస్ట్ డే, ఇట్స్ సో ఎక్సైటింగ్. ఉన్న ఆప్షన్స్ అన్నీ కవర్ చేసేద్దామనే ఓపులో అన్ని వీడియో తీస్తూ ఉన్నా. బట్ టు మై సర్ప్రైజ్ అందులో మనం తినగలిగేవైతే లైక్ ఇండియన్స్ యాజ్ ఇన్ సౌత్ ఇండియన్ నాకు నా కంఫర్ట్ ఫుడే కావాలి. నువ్వు ఎన్ని వెరైటీస్ పెట్టినా ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ద సేమ్ రొటీన్. కానీ అక్కడ
వెరీ గుడ్ ఆప్షన్స్ ఉన్నాయి మంచిగా ఫర్ ఆల్ ద ఫ్రూట్ లవర్స్ అండ్ ద మిల్క్ ఓట్స్ సాసేజెస్ వాట్ నాట్ లైక్ అన్నీ ఉన్నాయి. ఫ్రెష్ ఆమ్లెట్ స్టేషన్ ఉంది, చక్కగా ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసిస్తున్నారు. అండ్ బ్రెడ్స్ అయితే అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ ద బ్రెడ్ లవర్స్, కుకీస్, డోనట్స్. ఐ డోంట్ నో హూ లవ్ దిస్ కైండ్ ఆఫ్ స్వీట్ స్టఫ్ ఇన్ ద మార్నింగ్. మా వాడు చేసిన అల్లరికి మేము తినేటప్పుడు రికార్డ్ చేయడమే కుదరలేదు. ఐ కుడెంట్ వ్లాగ్ మచ్, బట్ యా ఫుడ్ అయితే బాగుంది. ఐ ఎంజాయ్డ్ ద బ్రేక్ఫాస్ట్. అక్కడ ఫుడ్ కన్నా కూడా జనాల హాస్పిటాలిటీ బాగా నచ్చింది నాకైతే. ఇన్ జనరల్ ఫిజీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడ జనాలు కూడా అంతే, లైక్ దే ఆర్ సో వెల్కమింగ్. అండ్ యాజ్ ఇట్ ఈస్ అ టూరిస్ట్ ప్లేస్, ఎవ్రీ వన్ ఈస్ సో వెల్కమింగ్ అండ్ ఫ్రెండ్లీ విత్ కిడ్స్, ఎస్పెషలీ బూలా బూలా అంటూ దట్స్ అ డిఫరెంట్ లెవెల్ వైబ్. ఫిజీలో అందరూ ఏమంటున్నారు? బూలా బూలా అంటున్నారా? బూలా బూలా. ఇగో కెమెరాలోకి చూసి చెప్పు, ఏమంటున్నారు ఫిజీలో అందరూ? చెప్పు. బూలా బులా బులా బులా. మనం ఎక్కడికి వచ్చాం? ఫిజీ ఫిజీ ఫిజీ. ఇంకో ఫిజీలో ఏమంటారు రాగానే? బులా బులా. ఇగో అమ్మ తినేస్తుంది. బుల్లా ఉందామా ఫిజీలోనే? ఆక్లాండ్ వెళ్దామా? బుల్లా. ఏం కావాలి? గ్లాసెస్ కావాలా? అమ్మవి అవమ్మవి. మేము బయటికి వెళ్దామని స్టార్ట్ అయినప్పుడే వీడికి ఇలాంటి టాంట్రమ్స్ అన్ని త్రో చేస్తాడు. నా గ్లాసెస్ చూసి వాడికి కావాలని ఏడుస్తున్నాడు. బట్ సమ్హౌ వి స్టార్టెడ్. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి లోకల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది ప్లాన్. మా కార్ డ్రైవర్ అయితే ఫుల్ ఫ్రెండ్లీ ఉన్నాడు, మంచిగా ముచ్చట్లు చెప్తున్నాడు. కావా అంటే ఏదో అనుకుంటున్నారా? ఇట్స్ జస్ట్ మన న్యాచురల్ తాటికల్లు ఎలా తీస్తారో అలా వాళ్ళు ఒక రూట్ నుండి చేస్తారు. దట్ గివ్స్ అ లిటిల్ బజ్ అని వాళ్ళ కల్చరల్ గా కూడా చాలా బాగా ఫేమస్ అది. బట్ అన్ఫార్చునేట్లీ వీ డెంట్ ట్రై. ఫైనలీ హియర్ వీఆర్ ఇన్ ద నాందీ సిటీ. నాందీలోనే మేము ఎయిర్పోర్ట్ దిగింది కూడా. సో ఇక్కడ నుండి మా రిసార్ట్ ఒక 30 minutes అవే. ఇట్ ఈస్ సో గుడ్, లైక్ వెరీ పీస్ఫుల్ అండ్ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నాకైతే ఇదంతా చూస్తుంటే మన ఇండియన్ స్ట్రీట్స్ చూస్తున్న ఫీలింగే వచ్చింది. మోస్ట్ లైక్లీ లైక్ వైజాగ్ ఆర్ విజయనగరం స్ట్రీట్స్లో తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అండ్ హియర్ ఇస్ ద టెంపుల్. శివ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఈజ్ సో ఫేమస్ ఇన్ నాంది. నేను వచ్చే ముందు నుండి వీడియోస్ చూస్తూ ఫొటోస్ చూస్తూ చాలా అనుకున్నాను ఈ టెంపుల్కి అయితే రావాలి అని. సో వీ ఫస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. సో సిద్ధు అనుకోకుండా ఆ రోజు షార్ట్ వేసుకొచ్చాడు. సో హీ హ్యాడ్ టు టై దట్ కల్చరల్ లుంగీ లాగా. అండ్ మా వాడి భక్తి చూడండి, దన్నాల మీద దన్నాలు పెట్టేస్తున్నాడు. యాజ్ ఇట్ ఈస్ మనకి ఇండియాలో బిల్డ్ చేస్తారు కదా, విత్ ఆల్ ద కలర్ఫుల్ టాంజోర్ పెయింటింగ్స్ కానీ అట్లా ఎంత బాగుందో. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇట్స్ వెరీ ఎస్థెటిక్. అండ్ ఇక్కడ ఫిజీ లాంటి ఐలాండ్లో ఇండియన్ టెంపుల్ ఎందుకు ఉంది అనేది బిగ్ క్వశ్చన్. ఎస్, నాకు కూడా మీలానే ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. అక్కడ లోకల్స్ని అడిగితే దే వర్ మైగ్రేటెడ్ లైక్ లాంగ్ ఎగో, లైక్ మేబీ అరౌండ్ hundreds of years బ్యాక్ ఇండియా నుండి ఇక్కడికి ఇండియన్స్ని తీసుకొచ్చారు ఫర్ మల్టిపుల్ రీజన్స్, లైక్ వర్క్ కోసం ఆర్ ఇక్కడ వేరే ఎంప్లాయ్మెంట్ చూపించి తీసుకొచ్చారు. వచ్చిన ఇండియన్స్ వాళ్ళ కల్చర్ని అలా హెరిటేజ్ని అలానే ఉంచుతూ ఇక్కడ కూడా టెంపుల్స్ బిల్డ్ చేశారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ అవుట్ ఆఫ్ దాట్. ఇట్లాంటి స్టోరీస్ చాలానే ఉన్నాయి. మేము మొత్తం ట్రిప్లో చాలా తెలియని ఫ్యాక్ట్స్ అన్ని విల్ షేర్ దెమ్ ఇన్ part 2. అండ్ ఇట్ ఈస్ సో సర్ప్రైజింగ్ టు సీ ఇండియన్ కల్చర్ ఫార్ అవే ఫ్రమ్ హోమ్. అండ్ చూస్తున్నారా, ఫారినర్స్ అందరూ కూడా కంపల్సరీ అట్లా ధోతీ స్టైల్లో కట్టుకుంటేనే ఎలో చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు సీ ఇండియన్ కల్చర్ అవే ఫ్రమ్ ఇండియా. అండ్ టెంపుల్ అయిపోయాక ఇలా మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. ఇక్కడ అయితే చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ కార్వ్డ్ పీసెస్, ఇవన్నీ వుడెన్ మీద వాళ్ళు చేత్తో చెక్కారంట. చాలా బాగున్నాయి ఒక్కొక్కటి. అండ్ దట్ ఈస్ దేర్ కల్చరల్ రెప్లికా లాగా దే వర్ సెల్లింగ్ అవుట్ యాజ్ ఎ సువెనీర్ ఫర్ ఆల్ ద విజిటర్స్. ఆ మార్కెట్లో వెండర్స్ అందరూ కూడా 90% ఫిజీ ఇండియన్సే ఉన్నారు.
ఫిజీ ఇండియన్స్ అంటే అప్పట్లో మైగ్రేట్ అయిన ఇండియన్స్ని ఫిజీ ఇండియన్స్ అంటున్నారు. అండ్ దే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ నో హిందీ అండ్ దే కెన్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్ హిందీ, బట్ ఫిజియన్ హిందీ దట్ ఈస్ అ డిఫరెంట్ స్లాంగ్ అండ్ వెరీ పాపులర్ అక్కడ. హిందీ ఈజ్ అ సెకండ్ లాంగ్వేజ్. అక్కడ నుండి ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాము. మొత్తం ఇండియాలో లాగా అన్ని ట్రాపికల్ ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటర్ మెలన్, మ్యాంగో, చింతకాయలు కూడా ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చింతకాయలు కూడా పండుతాయని. బట్ మన వాళ్ళు తెలిసిందే కదా, మొత్తం మన నేటివ్ ట్రీస్ అన్నిటిని అక్కడికి కూడా తీసుకొచ్చారు. అండ్ కొబ్బరి బొండాలు అయితే నా ఫేవరెట్. మొత్తం నేను మా వాడు కలిపి 3 to 4 బొండాలు తాగేసాము. ఆ హీట్కి ఎంత తాగినా ఇట్ ఈస్ లైక్ చూస్తున్నారా, వీఆర్ డ్రిప్పింగ్ ఇన్ స్వెట్. ఇట్ వాజ్ సమ్మర్ స్టార్టింగ్ సీజన్ అక్కడ ఫిజీలో. అండ్ 28-29 degrees ఉంది. బట్ మేము ఆల్మోస్ట్ 10-15 degrees నుండి వెళ్ళేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ డబల్ ద టెంపరేచర్స్ అండ్ చాలా హాట్ అనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎండలు అంత క్రేజీగా ఉన్నాయి. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ క్లైమేట్ నుండి రావడం ఏమో కానీ మాకు దూల తీరిపోయింది పొద్దున ఎండలో తిరిగేసరికి. వీడు చూడండి క్రేజీగా ట్యాన్ అయ్యాడు. అక్కి ఎక్కడికి వెళ్ళాం పొద్దున? గుడికి వెళ్ళాం కదా స్వామి దగ్గరికి. పొద్దున గుడి నుండి గుడికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి, బట్ ఐ కుడెంట్ బ్లాగ్ దేర్ బికాస్ రష్ అసలు క్రేజీ ఉంది. అండ్ మాకు కూడా హీట్కి అసలు ఏం అర్థం కానట్టు అయిపోయింది. బట్ హియర్ వి ఆర్ ఆఫ్టర్ డీప్ రెస్ట్. టు పూల్ మంచిగా ఇక్కడ అడల్ట్స్కి ఒక పూల్, కిడ్స్కి ఒక పూల్ ఉంది. సో వీఆర్ టేకింగ్ హిమ్ ఫర్ స్విమ్మింగ్. వీఆర్ గోయింగ్ ఫర్ చెప్పు స్విమ్మింగ్. అక్కడికి వెళ్దామా? యా పద, లెట్స్ గో లెట్స్ గో. అయ్యో స్విమ్మింగ్ స్విమ్మింగ్ స్విమ్మింగ్. ఎవరు చేస్తారు ఇప్పుడు స్విమ్మింగ్? స్విమ్మింగ్ చూద్దాం. స్విమ్మింగ్ అక్కి చేసేస్తాడు స్విమ్మింగ్ కదా. స్విమ్మింగ్ చేస్తావా? యు వాంట్ గో స్విమ్మింగ్? ఇక్కడ చేస్తావా? బాగుంది కదా స్విమ్మింగ్ పూల్. లెట్స్ గో స్విమ్మింగ్. అక్కి ఇప్పటి వరకు స్విమ్మింగ్ స్విమ్మింగ్ అన్నావు కదరా. రా ఇదిగో అమ్మ వెళ్ళిపోతుంది. అమ్మ వెళ్ళిపోవాలా స్విమ్మింగ్కి? నువ్వు రావా? అమ్మ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. ప్లాన్ అంతా రివర్స్ అయ్యి మేము స్విమ్మింగ్ చేసాం. వాడేమో కూర్చొని మంచిగా రిలాక్స్ అయ్యాడు. అక్కి యు రిలాక్సింగ్? బాగుందా నీకు? నాన్న అక్కడ ఉన్నాడు. నువ్వు రావా? నువ్వు రావా? రిసార్ట్లోనే బై ద పూల్ ఇలా లైవ్ మ్యూజిక్ అరేంజ్ చేశారు. అండ్ బై ద బీచ్, ద స్కైస్ అండ్ ద వైబ్, ఇట్స్ టోటలీ ఎ మూడ్. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ఈవినింగ్. వాట్ ఆర్ యు డాన్సింగ్ ఫర్? ఫిజీలో ఓవర్ 300 ఇండివిజువల్ ఐలాండ్స్ ఉన్నాయంట. అండ్ వీళ్ళందరూ ఆ కల్చర్ అండ్ వాళ్ళ హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తూ ఇట్లా డ్యాన్స్ అండ్ ఫైర్ షో పర్ఫామ్ చేశారు. ఇట్ వాజ్ సో గుడ్. వాచ్ టిల్ ద ఎండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ద ఫన్.
Where fire dancing originated from? Where does fire dance originated from? Anyone? Do you know what it means? No? Then why you said it? So yeah, it means bring it on is the Samoan words, also the, you know. Alright, one more time for the very last time, brother. 1, 2, 3. Please let's begin. Let's get a make some noise and welcome the fire dancers all the way from the island of Talofa.
బై ద పూల్ ఫైర్ పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయినాయి అనుకున్న తర్వాత లాస్ట్లో ఈ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బై ద బీచ్ అసలు నో వర్డ్స్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. మంచిగా లైట్ షో అంతా ఎంజాయ్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్కి బయలుదేరాం. డిన్నర్ బుఫే క్లోజ్ అయిపోయేది ఎప్పుడు 10:30కా సిద్ధు? 10కి క్లోజ్ అయిపోద్దంట. తినేసి వచ్చేస్తే 1 big task will be done. చలో చలో లెట్స్ గో. అకి లెట్స్ గో ఫర్ ద బుఫే. యా వెళ్దామా? యు వాంట్ టు ఈట్? ఆమాం తిందామా? ఆమాం. లెట్స్ గో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లానే ఈవినింగ్ కూడా డిన్నర్ బుఫే ఆప్షన్ ఉంది. బట్ దిస్ ఇస్ అ పెయిడ్ వన్, నాట్ కాంప్లిమెంటరీ ఫ్రమ్ ద రిసార్ట్. మనిషికి $80 కట్టించుకున్నారు. బట్ నాకైతే ఇట్స్ నాట్ దాట్ మచ్ వర్త్ అనిపించింది. ఆప్షన్స్ వర్ గుడ్ బట్ యాజ్ అన్ ఇండియన్ ఐ డెంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీ ఆఫ్ దోస్ మ్యూజల్స్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. ఆ మీట్ అన్నీ నేను తినగలిగే ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అక్కడ. సో అవి చూస్తుంటేనే నాకు కైండ్ ఆఫ్ భయం వేసినట్టు అనిపించింది. బట్ హూ ఎవర్ ఎంజాయ్స్ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ మీట్, ఐ థింక్ దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. వన్ గుడ్ థింగ్ ఈస్ ఫర్ పీపుల్ లైక్ మీ మంచిగా బ్రెడ్స్ అండ్ ఫ్రూట్స్ ఆప్షన్ కూడా ఇచ్చాడు ఈవినింగ్. అండ్ లుక్ ఎట్ దిస్ చాక్లెట్ ఫౌంటైన్. అది చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది. నేనైతే డిన్నర్ చేసినంతసేపు ఫైనలీ డెజర్ట్ టైం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. బట్ యా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. బట్ ఫర్ సమ్వన్ హూ డజంట్ ఈట్ బీఫ్, పోర్క్, మ్యూజల్స్, స్క్విడ్ వాళ్ళకైతే అంత పే చేసి వేస్ట్. దట్ ఈస్ వాట్ ఐ రికమెండ్. బట్ యా ఫిష్, చికెన్ ఆప్షన్స్ ఇంకొన్ని ఉంటే బాగుండేది అనిపించింది. ఇట్స్ ఓకే, దట్ ఈస్ హౌ వెకేషన్స్ వర్క్. అండ్ దిస్ ఈస్ ఆల్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అంట. ఆల్ సీ యానిమల్స్ ఉన్నాయి అందులో. ఏదో అడ్వెంచర్ చేద్దామని పెట్టుకొచ్చా కానీ నో, ఐ couldn't do it. And this is the first time I'm trying mussels. వెరైటీ ఉంటుందా ఇది? తిన్న తర్వాత మంచిగా పూల్ సైడ్ ఇలా లైట్స్ పెట్టారు. నాకైతే వైబ్ చాలా నచ్చింది. అండ్ అలా కొంచెంసేపు వాక్ చేసి రూమ్కి వచ్చేసాం. దాట్స్ ఎ ర్యాప్ ఆఫ్ డే 2. అప్పుడే 2 days అయిపోయాయా అన్నట్టుంది. బట్ సేమ్ టైమ్ వీఆర్ మిస్సింగ్ హోమ్. మీరు వీడియో ఎక్కడి వరకు చూసారు కాబట్టి వన్ అడిషనల్ టిప్. ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ టు ఎనీ ట్రాపికల్ ఐలాండ్స్ ప్లీజ్ క్యారీ యువర్ సన్ స్క్రీన్ అండ్ వేర్ అ హ్యాట్. మేమైతే హ్యాట్స్ ఎందుకులే అన్నట్టు తెచ్చుకోలేదు. బట్ ఓ మై గాడ్, దట్స్ ఎ బిగ్ మిస్టేక్ వేవ్ డన్. అసలు క్రేజీగా ట్యాన్ అయ్యాం. 1 day అవుటింగ్కి వెళ్ళొచ్చామో లేదో అసలు నో వేర్ వీఆర్ 10 layers tan. And if you're traveling in Fiji, just be extra conscious with your personal items. ఎందుకంటే you can be conned very easily. కొంచెం extra careful గా ఉండండి with your bags and with your personal stuff. And if you're traveling with kids, just make sure you get your water bottle and SPF right. Didn't expect this video to turn out this long, but thank you for watching. If you watched this long, just stay tuned for part 2. It is much more interesting. And last 2 days ఎలా అయింది అనేది I'll show in part 2. Don't forget to like, share and subscribe. Thank you so much. See you soon.